సజీవుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు నామములో మీకు వందనములు. 2026 మే 22వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ద్వితీయోపదేశకాండం 32:10. వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాణ్ణి కాపాడెను. ప్రభువునందు ప్రియమైనటువంటి వార్లారా, కనుపాప వలె మన దేవుడు మనలను కాపాడుతూ ఉంటున్నాడు. దేవుడు తన ప్రణాళికలోనున్న వారిని కనుగొని ఏర్పరచుకొనుచూ ఉంటున్నాడు. వారిని తన ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా నడిపించుచూ ఉంటున్నాడు. మన మార్గం అంతటిలో మనలను కనుపాప వలె దేవాతి దేవుడు కాపాడుచూ ఉన్నాడు. మన కనులు ఎంతో భద్రమైనవి, ప్రత్యేకమైన చోటున అమర్చబడి ఉన్నవి. మన నుదుటి ఎందుండు బలమైన ఎముకలు కనుల చుట్టూ ఉన్నవి. కనుబొమ్మలు కనులను అందమైనదిగా చేయుచున్నవి. కనురెప్పలు కంప్యూటర్ కంటే వేగముగా కనుపాపమును కప్పి కాపాడుచూ ఉంటున్నాయి. ధూళి దుమ్ము వంటివి కంటిలో పడవు. ఎవరినైనా మీ కంటికి హాని కలుగజేయు నిమిత్తం తమ విరేల్ని చాచిన, దూరము నుండి దేనినైనా విసరిన కనురెప్పలు అవే మూసుకోవడం జరిగిపోతూ ఉంటుంది. నిజమే, కనురెప్పలు కంటిని కాపాడుట కన్నా ఎక్కువగా త్వరితముగా ప్రభువులను కాపాడుచూ ఉంటున్నాడు. కనుదృష్టి కలిగి ఉండుట ధన్యకరం. కనుపాపలోని రెటీనా కెమెరాలోని లెన్స్ వలె చూచుచున్న దృశ్యములను మెదడునకు అందించుచూ ఉంటున్నవి. తదుపరి శరీరానికి దీపం వలె నుండు కన్ను వెనువెంట తగిన చర్య తీసుకునుట కూడా జరుగుచూ ఉంటున్నది. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇవన్నీ కూడా మనకు అర్థవంతమవుతూ ఉంటున్నాయి. ఇవన్నీ రెప్పపాటులో జరుగుట మానవ జ్ఞానానికి మించినది. ప్రభువు మనకు దయచేయు భద్రత, కనుపాప కాపాడబడుట విధానాల వలె ఉంటూ ఉన్నది. దేవుడు తన ప్రజలను ముట్టువారు తన కనుగుడ్డును ముట్టిన వారగుదురని చెప్పడం వాక్యములో కూడా మనము చూస్తూ ఉంటున్నాం. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము అనున్నది దావీదు యొక్క ప్రార్థన. కీర్తన 17:9 ఆ మీదట మీరు చదువుకొనండి. నేడు ఎందరో మీకు విరోధముగా లేచి ఉందురు, అయినను భయపడవద్దు. కనుపాప వలె కాపాడు దేవుడు మన పక్షాన ఉంటున్నాడు అన్న విషయం కూడా మనం మరిచిపోకూడదు. ఆయన మన పక్షాన ఉండి యుద్ధము చేయువాడు గనుక శత్రువులు లయమైపోయే పరిస్థితి కూడా ఉండగలుగుతుంది. మనం బ్రతికే పరిస్థితి దేవుడు కలిగించగలుగుతాడు. అందునిమిత్తం మనం చేయవలసింది ఒకటి కలదు. నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువని సామెతలు 7:2. నిజమే, దేవుని ఉపదేశం మరియు ఆలోచనలు మనకు కావాలి. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తన 32:8 కూడా చూడగలం. ప్రభువునందు ప్రియమైన వార్లారా, చెప్పబడినటువంటి ప్రతి విలువైనటువంటి మాట మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఎంతో మెలకువను కలిగించి మరింతగా మనం ఆత్మీయతలో ముందడుగు వేయటానికి ఎంతగానో ప్రతి మాట మనకు సహాయపడుతూ ఉంటున్నది. మన దేవాతి దేవుడు కనుపాప వలె మనను కాపాడుతూ ఉంటున్నాడు. నువ్వు ఏ కుటుంబ యజమానుడవైనా, యజమానురాలైనా, ఎంతమంది కుమారులు ఉండినా, కుమార్తెలు ఉండినా, దేవుడు మాత్రం కనుపాప వలె మిమ్మలను కాపాడుతున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఆయన నీ ముందున్నాడు, నీ వెనకున్నాడు, నీ కుడి ఉన్నాడు, నీ ఎడమ ఉన్నాడు, నీ పైన ఉన్నాడు, నీ క్రింది భాగమందు ఉంటున్నాడు, నీ ప్రక్కనున్నాడు, నీ లోపల ఉన్నాడు. ఇంత జాగ్రత్త దేవుడే నీ పట్ల కలిగించడం అనేది గొప్ప విషయం. జీవితంలో ఎక్కడ కానీ దేని బట్టి కానీ ఆందోళన చెందకుండా ధైర్యంగా సాగిపో. ఆయన కనుపాప వలె నిన్ను, నీ కుటుంబాన్ని
కాపాడువాడై ఉంటున్నాడు. ప్రార్థన. మంచి యేసయ్య, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. మీ చేతి నిర్మాణముతో చేయబడినటువంటి ఈ కనుపాపను గురించి నా తండ్రి, మీరు మాకిచ్చినటువంటి ప్రతి ఒక్క మాట ఎంతగానో మా జీవితానికి ధైర్యము, ఆదరణ చేకూర్చని మీ మాటలు వినిచున్న మీ బిడ్డలను కూడా దీవించండి. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని విని ఈ వాక్యాన్ని మరి ఎంతమందికి పంపుతూ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా తండ్రి మీ మాటల చేత ఆదరింపబడని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.